శిల్పి గారు, ఇప్పుడు మీ గురువు గారు ఫస్ట్ టైం నిర్మాతగా మారి మీకు ఫస్ట్ టైం సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే ఒక ఆర్టిస్ట్ అయిన రచిత మహాలక్ష్మి గారు, ఆవిడ తమిళంలో కన్నడంలో మంచి పేరు ఉంది, నెంబర్ ఆఫ్ షోస్ చేశారు, సీరియల్ చేశారు, ఆల్రౌండర్ తను. మరి ఆవిడ చూస్తే తల్లిలాగా అనిపించట్లేదు. తల్లి మనసు అనే ఒక టైటిల్ పెట్టి ఆవిడని తల్లి పాత్రలో తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? ముందుగా మహామ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా గురువు గారు నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు ఆయన పాదాలండి. అలాగే మా గురువుగారి పేరు మీద ముత్యాల మేకర్స్ బ్యానర్ పెట్టి ఆయన సమర్పణలో నాకు సోదరులాగా ఆనంద్ కిషోర్ సినిమా నిర్మిస్తూ నన్ను దర్శకుడిగా యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా హ్యాట్సాప్ అండి. ఇప్పుడు మీరు అడిగిన కూర్చుంటే సో ఈ సినిమాలో తల్లి మనసు సినిమాలో టైటిల్ తప్ప కథ అంతా అండి ఆల్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆల్రెడీ ఎమోషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కామెడీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి సినిమా. సో కాకపోతే ఏంటంటే సెంటిమెంట్ బాల్ కొంచెం ఎక్కువ ఉన్నాం. కానీ ప్రతి సీను న్యాచురల్గా ఉంటుంది. ఈ ప్రతి క్యారెక్టర్ సినిమాలో మీరు చూసారంటే ఇది ఎక్కడో జరుగుతుంది, ఈ క్యారెక్టర్ నేను అయిపోవచ్చు, ఈ క్యారెక్టర్ నేను అయిపోవచ్చు, ఇలాంటి జరుగుతూ ఉండే అనేటువంటి న్యాచురల్ సీన్సే తప్ప అన్నీ. సో ఆ కథ తయారు చేసుకున్నప్పుడు అండి మాకు తల్లి మనసు టైటిల్ పెట్టిన తర్వాత మాకు ఒకటే కండిషన్ కిషోర్ గారు,